కంచగచ్చిబౌలి భూముల వివాదంలో సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్లో తప్పేం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితినే ఆమె రీట్వీట్ చేశారని వ్యాఖ్యానించారు. అదే భూముల వ్యవహారంలో సీఎస్ శాంతకుమార్ని సుప్రీంకోర్టు తప్పుపట్టడంపై స్పందించారు. కెరీర్ మొత్తంలో నిజాయితీగా ఉన్న అధికారిపై ఇలాంటివి రావడం బాధగానే ఉందన్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ తలపెట్టిన వరంగల్ ఎల్కతుర్తి బహిరంగ సభకు జనం తరలివస్తారని జోస్యం చెప్పారు. చాలా కాలంగా కేసీఆర్ను చూసేందుకు ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. యూనివర్సిటీకి సంబంధించి మరి వారు రీట్వీట్ చేసేది సబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్ గా ఏం చెప్పిందంటే, నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్ గా వాస్తవంగా ఉన్నదాన్ని చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదే విధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్ లో ఎక్కడ కూడా ఆమెకు చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలేషన్ కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు. గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని, ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం అలా ఆలోచిస్తుందని నేను భావిస్తాను. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుండు కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను.